సార్ మోడీ నిర్ణయంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిందంటారా? ఈ దెబ్బతో పాకిస్తాన్ మటాష్. సార్ ఇప్పుడు ఈ చర్యతో ఉగ్రవాదం అయిపోయింది అనుకోవచ్చా? ఒకానొకప్పుడు కాశ్మీర్లో ఉగ్రవాదం అనేది ఉండేదట అనే రేంజ్లో మాత్రం చర్య ఉండదు. సార్ భారతదేశంలో ముస్లింలైనా హిందువులైనా అందరూ భారతీయులే సార్, కానీ చంపడంలో ముస్లిం కాదు హిందువులను నిర్ధారించుకొని చంపడం కరెక్టా? ఒక సగటు భారతీయుడిని బాగా కలిసివేస్తున్నటువంటి అంశం ఏంటో చెప్పనా? సరే, టెర్రరిస్ట్ అనే వాడికి జాతి ఉండదు, మతం ఉండదు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు కదా. లేదు, టెర్రరిస్ట్కి ఒక రిలీజన్ ఉంటుంది, అది ఇస్లాం అనే రిలీజన్ ఉంటుంది. కలెక్టివ్గా హిందువులనే చంపుతున్నాడు. నీదే కులం నాదే కులం ఇవన్నీ పక్క పెట్టి నువ్వు హిందువా ముస్లిమా అనే విధంగా అయితే చంపడం జరిగింది. ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఏముంది అంటే, సార్ కులాల కుమ్ములాటలో మనం ఇలాగే మరుగున పడిపోదామా? ఓకే, మరి మన దేశం ముఖ్యమా కాదా? అది తేల్చుకోవాల్సినటువంటి సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చింది. పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్లో ఉన్నటువంటి ముగ్గురు నలుగురులో మోదీ ఇంకా పవర్ఫుల్ అనుకోవచ్చా? మీకు మోడీ గురించి చెప్పాలంటే ఒక విజనరీ, దార్శనికత, డైనమిజం, ఆ ధైర్యం, ఆ తెగువ, టెక్నాలజీ, కమ్యూనికేషన్ రంగం, భారతదేశం అడ్వాన్స్గా ముందుకెళ్ళాలనేటువంటి ఒక విజన్, ఒక అడ్వాన్స్, ఒక మోడర్న్ లీడర్, దౌత్యవేత్తగా ఉన్నటువంటి అతని ఒక లక్షణం. ప్రపంచ దేశాలన్నింటితో కూడా భారతదేశం సత్సంబంధం కలిగి ఉండడానికి వాజ్పేయి గారు జరిపినటువంటి కృషి, అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక దౌత్యవేత్తగా ఉన్నటువంటి ఆ లక్షణం, ఈ అన్ని లక్షణాలను కలగలిపితేనే నరేంద్ర మోడీ. నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ. నా పేరు నరేష్. తాజాగా పహల్గాం ఘటన, అమాయకులైన భారతీయులను పాక్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ ఘటన చూసినప్పటి నుంచి ప్రతి ఒక్క భారతీయుడికి బ్లడ్ బాయిల్ అవుతుంది. అసలు ఎందుకు ఈ ఉగ్రవాదం ఇంకా కొనసాగుతుంది? అసలు ఈ ఉగ్రవాదం ఏ విధంగా పుట్టింది? దీనికి ఫుల్ స్టాప్ లేదా? తెలుసుకుందాం ఈరోజు. మనతో పాటు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఆయనకు జాతీయ భావాలు ఎక్కువే, దేశంలో ఉన్నటువంటి సైనిక అధికారులతో ఆయనకు మంచి అనుబంధం కూడా ఉంది. ఆయన ఖచ్చితంగా ఈ ఉగ్రవాదానికి సంబంధించి ఒక సరైన విశ్లేషణ మన వైల్డ్ వుల్ఫ్ టీవీ ద్వారా ఇస్తారని ఆశిస్తున్నాం. అజయ్ మారుతిరావు గారు, సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత భారతదేశం ఒక రివెంజ్ తీర్చుకుంటుంది పుల్వామా టైప్లో అనుకున్నాం. కానీ వ్యూహాత్మకంగా ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు, టెంపరీగా స్టాప్ చేస్తారు. సార్, పాకిస్తాన్ అసలు ఉగ్రవాదం ఎందుకు ఈ విధంగా కాల్పులు జరిపింది? డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. మనం ఒకసారి పాకిస్తాన్ అనేటువంటి ఒక ఉగ్రవాద దేశం అసలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందనేటువంటిది మనం ఒక్కసారి విశ్లేషణ చేయాలి. 1947లో మనకి ఎప్పుడైతే స్వాతంత్రం సిద్ధించిందో, అప్పుడు ఇండియా పాకిస్తాన్గా విడిపోయిన తర్వాత, రెండు సపరేట్ కంట్రీస్ అయిపోయిన తర్వాత, మన ఇండియన్ రూపీ పాకిస్తాన్ రూపీతో కంపేర్ చేస్తే, ఓకే, మన ఇండియన్ రూపీ కంటే పాకిస్తాన్ రూపీ యొక్క విదేశీ మారకం వాల్యూ ఎక్కువ ఉండేది అప్పుడు స్టార్టింగ్లో 80, 81, 85 వరకు కూడా అట్లాగే ఉంది. ఇప్పుడు కంపేర్ చేస్తే మన ఇండియన్ రూపీ, ఒక పాకిస్తాన్ కరెన్సీ ₹3.33 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, మన ఇండియన్ రూపీ 3 times వాల్యుబుల్. సో ఇదంతా ఎలా పెరిగింది అంటే, పాకిస్తాన్ ఎప్పుడైతే ఇండిపెండెంట్ కంట్రీగా అయిపోయిన తర్వాత మనం ఒక్కసారి హిస్టరీ చూద్దాం. ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ ఇండస్ ట్రీటీ లీడర్. ఫస్ట్ ముందు మనకు అర్థం చేసుకున్న పరిస్థితి చేద్దాం. అసలు ఉగ్రవాదం ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది? ఉగ్రవాదం ఇంత షేప్ అప్ తీసుకోవడానికి గల కారణాలు, దాని కారకులు ఎవరు? ఫస్ట్ 1947లో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారో, అప్పుడు కొన్ని మన ఇండియాలో సంస్థానాలు ఉండేటివి అనమాట. అప్పుడు అంటే రాజుల చేతుల్లో ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ మన నిజాం స్టేట్, మీకు ఐడియా ఉంటుంది. అప్పుడు నిజాం రాజు కూడా మన ఈ నిజాం స్టేట్, హైదరాబాద్ స్టేట్ని మన యూనియన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో కలపడానికి తను అంగీకరించకపోతే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో లోపల సైనిక చర్య జరిగి అప్పుడు మనకు భారతదేశంలో అంతర్భాగం అవ్వడం మీకు తెలిసింది. అట్లా అప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా ఒక స్వయం ప్రతిపత్త, ఒక సంస్థానం లాగా ఉండేది. రైట్. విచిత్రం ఏంటంటే, ఇక్కడ నిజాం స్టేట్లో మెజారిటీ హిందువులు ఉండేవాళ్ళు, దాన్ని పరిపాలించేవాడు ముస్లిం రాజు, ముస్లిం నవాబు. జమ్మూ అండ్ కాశ్మీర్లో మెజారిటీ ముస్లింలు ఉండేవాళ్ళు, పరిపాలించే రాజు హిందూ రాజు. ఓకేనా? హర్షవర్ధనా సార్? మహారాజా హరిసింగ్ అని. ఓకే. సో అప్పుడు ఏమైంది అంటే 1947 లోపల ఒక ఆప్షన్ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు, మీరు ఇండియాలో ఉంటారా పాకిస్తాన్లో ఉంటారా అని చెప్పి.
సో అక్కడ జనాలు ఏమన్నారు, ప్లెబిసైట్ పెట్టారు. ప్లెబిసైట్ అంటే ఏంటి అంటే ప్రజాభిప్రాయ సేకరణ అని అంటారు అనమాట. దాంట్లో మెజారిటీ ప్రజలు పాకిస్తాన్తో ఉండడానికి ఇష్టపడ్డారు, కొంతమంది చాలా తక్కువ మంది ఇండియాతో ఉండడానికి ఇష్టపడ్డారు. ఇది నేను చెప్పడం కాదు, ఫ్యాక్ట్స్. తర్వాత కొంతమంది సపరేట్గా ఉండడానికి ఇష్టపడ్డారు. సో ఆ టైం లోపల హరిసింగ్ గారు ఏమనుకున్నారంటే, సరే పాకిస్తాన్లో గలపడం కంటే ఇండియాతో ఉండడం ఉత్తమం అనేటువంటి ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ వచ్చి ఆయన పైన ఒక సైనిక చర్య చేయడము, దాంతో ఇండియా మరి ఆయనకు మద్దతుగా తెలపడము, దాని తర్వాత అప్పుడు ఆ స్టేట్ కాశ్మీర్ అనేటువంటి అంశాన్ని దానికి ఒక షేపప్ చేస్తున్న క్రమం లోపల అప్పుడు 1951లో అనుకుంటా షేక్ అబ్దుల్లా గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు కాశ్మీర్కి. ఓకే, కాశ్మీర్ అప్పటి వరకు ఇండియాలో భాగం కాదు. అంటే కాశ్మీర్ ఒక రకంగా చూస్తే ఇండియాలో పాకిస్తాన్ కూడా భాగమే కదా, ఇండిపెండెన్స్ రాకముందు. ఓకే, కాశ్మీర్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. కాశ్మీర్ అనేటువంటిది భారతదేశం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటున్నాను సార్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత అదే చెప్తున్నాను, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఏం జరిగిందని చెప్తున్నాను. కాశ్మీర్ ఇండియాదా కాదా అనేటువంటిది ప్రశ్న ఉత్పన్నం కాదు ఎప్పుడు ఇండిపెండెన్స్ కంటే ముందు. ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశంలో అంతర్భాగం, ఆటోమేటిక్గా జమ్మూ కాశ్మీర్ కూడా అంతర్భాగమే. కాకపోతే ఏంటి అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు కొన్ని ఏరియాలలో అక్కడున్న కొంతమంది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థానాలకి అంటే వాళ్ళ అధికారం లోపల సో వాళ్ళ పరిపాలనలో జోక్యం చేసుకోకుండా ఉన్నారనమాట. ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, అట్లా కొన్ని స్టేట్స్ ఉన్నాయి. దాంట్లో ఇండిపెండెంట్ అంటే ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో అప్పుడు నిజాం స్టేట్తో పాటు ఐ థింక్ జున్గఢ్ అని ఒక స్టేట్ ఉండే. దాని తర్వాత నెక్స్ట్ మన కాశ్మీర్. తర్వాత ఎప్పుడైతే 1951లో షేక్ అబ్దుల్లా గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత జవహర్లాల్ గారు నెహ్రూ తోటి ఓకే మనము ఇక్కడ ఇండియన్ పార్ట్గా ఉండడానికి మాకేం ఇబ్బంది లేదు, కాకపోతే కొన్ని కండిషన్స్ పెట్టారనమాట. మాకు స్వయం ప్రతిపత్తి కావాలా, ప్రతి వాటిపైన కేంద్రం పెత్తనం నడవదు, దాంట్లో 370 ఆర్టికల్ అని చెప్పేసి ఒక ప్రత్యేక రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఆ 370 ఆర్టికల్ తీసుకొచ్చినారు. 370 ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళకి జమ్మూ కాశ్మీర్కి ఒక సపరేట్ ఎజెండా ఉంటుంది, సపరేట్ ఎజెండా ఉంటుంది. మన భారతదేశం యొక్క మువ్వన్నెల జెండా కాశ్మీర్కి వర్తించదు. ఓకే, సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ప్రత్యేక రాజ్యాంగం. కొన్ని మినహాయింపులు ఏంటి అంటే డిఫెన్స్, ఫైనాన్స్ సంబంధించిన ఎమర్జెన్సీ వ్యవహారాల లోపలనే ఇండియన్ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళు తలదూర్చొచ్చు. ల్యాండ్కి సంబంధించి కొన్ని ఆంక్షలు ఉన్నది, అక్కడ కాశ్మీర్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం లోపల కొన్ని ఆంక్షలు ఉన్నాయి, ల్యాండ్ ఎవరు కొనాలనే దాంట్లో ఆంక్షలు ఉన్నాయి. ఇట్లా అంటే కంప్లీట్గా ఒక ఇండియన్ గవర్నమెంట్లో ఉంటూనే పార్ట్గా ఉంటూనే అది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక స్టేట్గా ఉంది. ఓకేనా. కాశ్మీరు 3 భాగాలండి. చైనా ఆక్రమించింది కొంత పార్ట్, ఓకే, తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్, ఇండియన్ టెరిటరీ కాశ్మీర్ 3 ఉన్నాయి. ఇదంతా నడుస్తున్నప్పుడు నుండి ఏంటంటే డివిజన్ అంటే నేను ప్రేక్షకుల కోసం చెప్తున్నాను, రైట్, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక బ్రిటిష్ వాళ్ళు ఇలాగ తప్పనిసరి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇండియాని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రతోటి మొహమ్మద్ అలీ జిన్నా అని చెప్పేసి ఆయనతో ముస్లిం డామినెంట్ ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాన్ని ముస్లిం దేశంగా చేయాలా, హిందువులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాన్ని హిందూ దేశంగా చేయాలని ఇండియా పాకిస్తాన్ని ప్రపోజ్ చేయించారు బ్రిటిష్ వాళ్ళు. ఎవరితో? మొహమ్మద్ అలీ జిన్నాతో. అప్పుడు ఏమొక ఆప్షన్ ఇచ్చారంటే పాకిస్తాన్లో ఉండే హిందువులు ఇష్టం అనుకుంటే పాకిస్తాన్లో ఉండొచ్చు, లేదు అంటే ఇండియాకు రావచ్చు. ఇండియాలో ఉండేటువంటి ముస్లిమ్స్ వాళ్ళు ఇక్కడ ఉండాలనుకుంటే ఇండియాలో ఉండొచ్చు, లేదా పాకిస్తాన్కి వెళ్ళొచ్చు. అట్లా బై చాయిస్ ఉండేవాళ్ళు ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్ళారు. అప్పుడు ఆ మత ఘర్షణలు జరిగాయండి. అప్పుడు కొన్ని లక్షలాది మంది చనిపోయారు మత ఘర్షణలు. అంటే అందుకే అంటారు ఇండిపెండెన్స్ అనేటువంటిది రక్తపాతంతో జరిగింది, ఒక మత విద్వేషాలతో జరిగింది. అదేదైతే జరిగిందో, చిచ్చు రగిల్చిందో ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూ ఉంది. పాకిస్తాన్ బలంగా అంటే వాళ్ళ యొక్క యాక్టివిటీలో, వాళ్ళ యొక్క గవర్నెన్స్లో ఒక పార్ట్ ఏముంటుంది ఎప్పుడు కూడా అంటే ప్రభుత్వంలో ఇండియా మీద ఎలాంటి ధోరణి ఉండాలా అంటే ఇండియాలో ప్రజాస్వామ్యం ఉండకూడదు, ఇండియాలో గవర్నమెంట్ స్టెబిలిటీ ఉండొద్దు, సరిగ్గా నడవద్దు, ఇండియాలో పరిపాలన సరిగా నడవకూడదు, ప్రశాంతత ఉండకూడదు అనేటువంటి కారణాలతోటి వాళ్ళు ఉగ్రవాదానికి అంకురార్పణ చేసి పెంచి పోషించారు. ఇలా ఉగ్రవాదం అనేటువంటిది కాశ్మీర్లో స్టార్ట్ అయింది.
ఓకే, పాకిస్తాన్కి ఒక్కరికి ఆలోచన ఉంటే సరిపోతుందా? ఏదైనా ఒక యాక్టివిటీ జరగాలంటే లోకల్ సపోర్ట్ కూడా కావాలి కదా. అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే అక్కడ కొన్ని సపరేటిస్ట్ లీడర్ ఉండేవాళ్ళు పాకిస్తాన్లో. పాకిస్తాన్ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో గిలానీ అని చెప్పి, తర్వాత ఇప్పుడు మనకి యాసిన్ మాలిక్ అని చెప్పేసి, సో జేకేఎల్ఎఫ్ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ లీడర్ అని, వీళ్ళు ప్రధానంగా ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ యూత్ని, కాశ్మీర్ ఎడ్యుకేటెడ్ని, కాశ్మీర్ అవామ్, కాశ్మీర్ జనాన్ని, సామాన్య జనాన్ని మనము పాకిస్తాన్లో ఉండాలా, లేదు మనం సపరేట్ కంట్రీగా ఉండాలని స్లోగన్ ఇస్తూనే అంతర్భాగంగా పాకిస్తాన్ గెలవాలనేటువంటి బలమైన వాళ్ళ వాదనతోటి పాకిస్తాన్ నుంచి డబ్బులు తీసుకుంటూ, కోట్లాది రూపాయలు పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకుంటూ ఇండియా మీద వారు చేసేవాళ్ళు, ఇండియన్ గవర్నమెంట్ మీద. ఓకే, ఎలా వారు చేసేవాళ్ళు? టెర్రరిస్ట్ క్యాంపులు నడిపేవాళ్ళు, టెర్రరిస్టులకి షెల్టర్ ఇచ్చేవాళ్ళు. టెర్రరిస్ట్ ఒకవేళ ఏదైనా దాడి చేస్తే, ఉగ్రవాద దాడి చేస్తే అప్పుడు సిఆర్పిఎఫ్ కానీ, లేదు మన ఇండియన్ మిలిటరీ వెళ్ళి ఆపరేషన్ చేసి కానీ, సో వాళ్ళని అంటే ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కానీ, అంటే ఎన్కౌంటర్లో కానీ చనిపోయినప్పుడు దాని పెద్ద ర్యాలీగా తీసి, అంటే మన భారతదేశం మిలిటరీ, మన దేశ మిలిటరీని ఒక శత్రువులుగా చూపిస్తూ మిలిటరీ మీద దాడులు చేయడం. అప్పుడు ఈ ఎస్పెషల్లీ యాసిన్ మాలిక్ అనేటువంటి సపరేటిస్ట్ లీడర్ ఏముండేదంటే డైరెక్ట్ కనెక్షన్ విత్ పాకిస్తాన్ గవర్నమెంట్. వాడు ఇప్పుడు ఎవరైనా ఉగ్రవాదులని ఎక్కడైనా హైడౌట్లు ఉన్నారు, పలానా ఇంట్లో తలదాల్చుకుని ఉన్నప్పుడు మిలిటరీ వచ్చినప్పుడు స్టోన్ బిల్డింగ్ వేయించేవాడు, రాళ్ళ దాడి. వందలాది మంది పిల్లలు 14 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 17, 18, 20 సంవత్సరాల యువకులకి, అంటే ఇన్ని రాళ్ళు విసిరితే ఇన్ని డబ్బులు. వాస్తవం మీద అప్పుడు మీడియాలో కూడా రిపోర్ట్స్ వచ్చాయి, లైవ్ విజువల్స్ కూడా వచ్చాయి. చేస్తూ ఏంటంటే ఒక భయాందోళనమైనటువంటి పరిస్థితులను సృష్టించేవాడు యాసిన్ మలిక్ అనేవాడు. నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఎవరెవరైతే పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్నారో, పాకిస్తాన్ వాదంతో మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారో, ఇండియన్ గవర్నమెంట్ యొక్క డబ్బులతో బతుకుతూ, ఇండియన్ గవర్నమెంట్ యొక్క రిసోర్సెస్ తోటి రాజభోగాలు అనుభవిస్తూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసినటువంటి ఇట్లాంటి ఏర్పాటువాదులందరినీ కూడా ఏరిపారేసి హౌస్ అరెస్ట్ చేసి, వాళ్ళకి వార్నింగ్స్ ఇచ్చి, వాళ్ళకి జైల్లో వేసి, ఇప్పుడు మ్యాక్సిమంగా చెప్పండి 90% వాళ్ళ యాక్టివిటీస్ కంట్రోల్ అయ్యాయి. ఓకే, తర్వాత మీకు ఒక అనుమానం రావచ్చు, సరే మనం సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూసుకుంటూ ఉంటే స్వాతంత్రమైన తర్వాత ఫస్ట్ మనకి 1948లోనే మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది. దాంట్లో మళ్ళీ ఇంటర్నేషనల్ ఇంటర్వెన్షన్ తోటి, వాళ్ళ అంతర్జాతీయ జోక్యంతో మళ్ళీ ఆ వార్ సమసిపోయింది. తర్వాత మళ్ళీ 1970-71లో అప్పుడు పాకిస్తానీ ఆ రోజు లోపట వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు, బంగ్లాదేశ్ పాకిస్తాన్ అంతర్భాగంగా ఉండేది. ఓకే, బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. సో బంగ్లాదేశీల మీద వీళ్ళంతా జులుం చేస్తున్నారని, బంగ్లాదేశీలను వీళ్ళు అంటే వాళ్ళపైన మారణకాండ చేస్తున్నారని, వాళ్ళపైన ఒక వివక్ష చూపిస్తున్నారని ఒక మూమెంట్ స్టార్ట్ అయింది బంగ్లాదేశ్. ఆబ్వియస్లీ బంగ్లాదేశ్ ఒక చిన్న పార్ట్ అప్పుడున్న పాకిస్తాన్తో పోలిస్తే. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఇంటర్వెన్షన్ అయ్యి బంగ్లాదేశ్ని సపరేట్ కంట్రీ చేయడానికి పాకిస్తాన్తో వార్ చేసింది 1971లో. దాని ప్రతిఫలంగా ఏమైంది, ఇండియన్ ట్రూప్స్ క్యాప్చర్డ్ పాకిస్తాన్. ఆ రోజుల్లోనే 90,000 మంది పాకిస్తాన్ ఆర్మీని బందీలుగా చేసినారు. ఎంతమంది? 90,000 మంది. ఆ రోజుల్లో అంటే చిన్న ఫిగర్ కాదు అది. అప్పుడు ఆ 90,000 మంది అనుకుంటే అప్పుడే అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఆ టైం, ఇందిరాగాంధీ గారు ఆ టైంలో ఉక్కు మహిళగా అన్నారు కదా. మరి ఆమె ఎంత ఇంటర్నేషనల్ నుంచి ప్రెషర్ ఉన్నా కూడా బంగ్లాదేశ్ సైడ్ నిలబడి సైనికుల్ని పంపించి పాకిస్తాన్ని ఓడించి బంగ్లాదేశ్ అనేటువంటి సపరేట్ కంట్రీని సృష్టించగలిగినటువంటి వీర వనిత. మరి అప్పుడు ఒక అద్భుత అవకాశం ఉండే 90,000 మంది సైనికులు మన చేతిలో. అప్పుడు మనము ఒక కండిషన్ పెడితే, ఏమని కండిషను, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మీరు ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేస్తేనే 90,000 మంది సైనికులు అప్పగిస్తామంటే చచ్చినట్టు చేసేవాళ్ళేమో. ఖచ్చితంగా వాళ్ళకి ఆప్షన్ ఏముండేది అప్పుడు. సో ఎందుకు చేయలేదు సార్ మళ్ళీ? సో ఐ థింక్ ఎందుకు చేయలేదు అంటే అప్పట్లో ఉన్న కాంగ్రెస్ యొక్క విధి విధానం ఎలా ఉండేది అంటే, ఓపెన్గా చెప్తాను, అంటే ముస్లింలు అంటే వేరే వాళ్ళు కదా, ముస్లిం కూడా ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియా, వాళ్ళ ఒక మతం వాళ్ళది. బట్ డ్యూ రెస్పెక్ట్స్ ఇస్తూనే ఎక్కువగా ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ ఎక్కువ చేశారు వాళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే పాకిస్తాన్ అయినా, అంటే అప్పట్లో ఒక భావన ఉండేది,
ఇండియాలో ఉండే కొంతపాటి ముస్లింలు పాకిస్తాన్ వైపు కూడా వాళ్ళకి ప్రోగా ఉండేవాళ్ళు, పాకిస్తాన్ వైపే సపోర్ట్గా ఉండేవాళ్ళు అనేటువంటి భావన. తర్వాత ఆ రకంగా ఉండడం వల్ల కుట్ర కూడా భారతీయ నాయకులది కుట్ర ఉంది అందులో. భారతీయ నాయకులది కుట్ర అందామా, లేకపోతే ఇష్టం అందామా, అలసత్వం అందామా, లేకపోతే రేపు భవిష్యత్ తరాలు ఇట్లాంటి వీళ్ళు తీసుకున్న డిసిషన్ వల్ల ఎలాంటి నష్టం జరుగుతున్నటువంటి ఆలోచన విధానం లేకపోవడం అందామా, లేదు అంటే ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తీసుకొని మళ్ళీ అనవసరంగా లేనిపోని తలనొప్పులు ఎందుకు తీసుకుందాం అనే ఆ అంశం కూడా లేనిపోని తలనొప్పులు ఏముంటాయి సార్ తీసుకుంటారు అంటే ఇప్పుడు మనకు చూడండి, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇండియన్ టెరిటరీలో ఉన్న కాశ్మీర్ లోపలనే కొన్ని కోట్లాది రూపాయలు డైలీ ఖర్చు పెడుతూ అంత ఆర్మీని డిప్లాయ్ చేస్తూ అంత ఖర్చు పెడుతూ ఉన్నది ఇండియన్ గవర్నమెంట్. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ అక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతాన్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఆర్మీని డిప్లాయ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన ఎట్లుంటుందో మళ్ళీ ఉన్న టెర్రరిజాన్ని మళ్ళీ ఇంకా అనవసరంగా, అంటే అప్పటి రోజుల్లో టెర్రరిజం ఇంకా పుట్టలేదు. అంటే మేబీ మత ఘర్షణ జరుగుతాయి, ఎందుకంటే అప్పుడే కదా 70s స్వాతంత్రం వచ్చి 20 ఏళ్ళ పైన అయింది కాబట్టి ఎందుకు లేనటువంటి దురదృష్టం చేసి ఉంటారా, లేదో అలసత్వం అనుకుందామా, వాట్ ఆర్ బి ద రీజన్స్. ఫ్యాక్ట్ ఏంటంటే అవకాశం వచ్చింది కానీ వినియోగించుకోలేదు. దాని తర్వాత జరిగిన దాంట్లో వచ్చిన గవర్నమెంట్స్, ఇప్పుడు కాశ్మీర్ లోపల ప్రధానంగా 2 పార్టీల గవర్నమెంట్స్ ఉంటుంది. PDP అని ఉంటుంది, తర్వాత నెక్స్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ అని. ఇప్పుడు ప్రస్తుతం ఒమర్ అబ్దుల్లా, వాళ్ళ ఫాదర్ ఫరూక్ అబ్దుల్లా ఉంటే షేక్ అబ్దుల్లా అని చెప్పాను కదా, ఫస్ట్ 1951లో ఫస్ట్ ముఖ్యమంత్రి, అంత వాళ్ళ వారసులు వీళ్ళంతా. ఫరూక్ అబ్దుల్లా, ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఫ్తీ మొహమ్మద్ సైబాన్ ఇప్పుడు ముఫ్తీ సైబా అని చెప్పేసి అంతకుముందున్న ముఖ్యమంత్రి, వాళ్ళ ఫాదర్ కూడా ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. సో ఈ అంతా 2 పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి గవర్నమెంట్స్. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా కూడా పాకిస్తాన్ జపం చేసే గవర్నమెంట్ కాశ్మీర్ గవర్నమెంట్ అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ PDP పార్టీ ముఖ్యమంత్రి ముఫ్తీ గారు ఉన్నా కూడాను, లేదు మన ఒమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడాను పాకిస్తాన్ జపమే చేసేవాళ్ళు. తర్వాత ఆ పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి స్టాండ్ తీసుకునేవాళ్ళు. తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ విషయం వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ పైన బ్లేమ్ చేసేవారు. అంటే ఇండియన్ గవర్నమెంట్ అమాయకుల్ని ముస్లింలను టార్గెట్ చేసి చంపుతా ఉంది, ఉగ్రవాదం పేరుతోటి కాశ్మీర్లో మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తున్నారు, రక్తపాతం సృష్టిస్తున్నారు అనే నెరేటివ్ని ఎక్కువ బిల్డప్ చేయడం వల్ల ఏమైపోయిందంటే లోకల్ గవర్నమెంట్ కూడా ఇండియన్ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తూ ఉంటే సగటు ప్రజలకి ఏముంటుంది, సగటు సామాన్య జీవులకి అరే వాస్తవమే కదా, మిలిటరీ వాళ్ళు వచ్చేసేసి టెర్రరిస్టులు అని చెప్పేసి చంపేస్తున్నారు, టెర్రరిస్ట్ నిజంగా పట్టుకొని చంపి టెర్రరిస్ట్ కాదు వీడు, టెర్రరిస్ట్ కాదు కావాలని చెప్పి చంపుతున్నారు, టార్గెట్ చంపుతున్నారు. ఇలా లోకల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్, లోకల్ సపరేటిస్ట్ లీడర్ నుంచి సపోర్ట్. అలాగే ఇంటర్నల్గా మన దేశంలో ఉన్నటువంటి కొన్ని పొలిటికల్ పార్టీస్ రాజకీయం కోసం అని చెప్పేసి దీన్ని రాజకీయంగా అప్పుడున్న గవర్నమెంట్ నిరుకున పెట్టాలని చెప్పేసి, లేదు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ నిరుకున పెట్టాలని కొన్ని ప్రతిపక్షాలు వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం. మీరు ఇప్పుడు చూస్తే గమనిస్తే ఎంత ఘోరం అంటే, రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, తను చాలా చాలా మీడియాలో కూడా వచ్చి, నేషనల్ మీడియాలో, బట్ ఐ డోంట్ నో తెలుగు మీడియాలో ఎంతవరకు వచ్చింది అనేది. తను ఏమన్నాడంటే పహల్గామ్ అటాక్ మీద మీ రియాక్షన్ ఏందని చెప్పేసి ఒక నేషనల్ మీడియా రిపోర్టర్ అడిగితే, ఇదంతా బీజేపీ వల్లనే జరిగింది, బీజేపీ వాళ్ళు హిందూ అనడం వల్ల ముస్లింలందరికీ కూడా వాళ్ళ లోపల ఒక న్యూనతాభావం వచ్చి మేము సేఫ్గా లేమని చెప్పేసి అటాక్ జరిగింది అని అన్నాడు. ఎంత ఇన్సెన్సిటివ్ స్టేట్. పాకిస్తాన్ అంటే ముస్లిమ్స్ హిందూస్ గొడవ పడొద్దనే కదా సార్ పాకిస్తాన్ ఇండియా డివైడ్ చేసినారు. అవును, మళ్ళీ ఇంకా గొడవలు ఎందుకు జరుగుతున్నాయి సార్? మళ్ళీ నేను అనేది రాబర్ట్ వాద్రా స్టేట్మెంట్ చూడండి. అంటే బీజేపీ హిందుత్వ లైన్ తీసుకోవడం వల్లనే వీళ్ళు మొన్న పహల్గామ్లో అటాక్ ఏంటంటే, పహల్గామ్ని అటాక్ చేసింది ఇండియన్ ముస్లిమ్స్ కాదు కదా, పాకిస్తాన్ టెర్రరిస్టులు కదా. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళు చేసింది పాకిస్తాన్ చేస్తున్నటువంటి చాలా తప్పు అని ఖండిస్తూ ఉంటే, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి నాయకుడిగా, లేదు ప్రియాంక గాంధీ గారి స్టేట్మెంట్ కూడా ఇంకా రాలేదు. అంటే వాస్తవంగా మాట్లాడుకోవాలి, ఆమె భర్తగా తను దీన్ని హిందూ ముస్లిం అని కలర్ అవగాహన రహితంగా మాట్లాడమన్నటువంటిది ఎంత దురదృష్టకరం. మీరు ఈ సందర్భంగా మీకు విషయం చెప్తున్నాను. అంటే నేను కొంచెం పాకిస్తాన్ ఇష్యూస్ అయినప్పుడు కానీ చాలా వరకు కూడా నేను ఇంటర్నేషనల్ మీడియాను కూడా బాగా ఫాలో అవుతుంటాను. సో పాకిస్తాన్ మీడియాని కూడా నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను, ఎస్పెషల్లీ ఇట్లాంటి ఇష్యూస్ అయినప్పుడు.
అయితే ఇప్పుడు పాకిస్తాన్ లోపల ఇప్పుడు మీరు అన్నారు లెటస్ కమ్ బ్యాక్ టు ఇండస్ట్రీ. అవును సార్. అసలు ఈ సింధు జలాలు ఏంది ఒప్పందం, అదే కదా మీరు అంతే అడుగు కదా క్వశ్చన్. సింధు జలాల ఒప్పందంలో కావాలని నెహ్రూ అప్పట్లో ఒక గేమ్ ఆడిండు అనేది వింటున్నాం మనం మీడియాలో కూడా. నెహ్రూ పాకిస్తాన్ అప్పటి ప్రధాని జిన్నా ఇద్దరు కలిసి ఒక గేమ్ ఆడినారు. భావి తరాల గురించి ఆలోచించలేదు, నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించకుండా వాళ్ళ స్వార్థపూరిత నిర్ణయం తీసుకుని ఒక గేమ్ లాంటిది ఆడినారు. ఒక పాకిస్తాన్ పక్షపాతిగా నెహ్రూ కూడా అప్పుడు బిహేవ్ చేసినాను. నిజమా సార్, ఖచ్చితమా ఇది? ఇప్పుడు ఎట్లా ఉంటుందండి ఒకటి, నేను కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనము హిస్టరీలోకి వెళ్ళేటప్పుడు అది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, ఇలా ఎందుకు జరగలేదని మీకు ఇందాక కూడా చెప్పాను నేను. 90,000 మంది సైనికుల్ని ఇందిరాగాంధీ గారు అప్పుడు ఒక సైనిక చర్య చేసినప్పుడు 90,000 మందిని బందీలుగా పెట్టుకున్నప్పుడు మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అడిగే అవకాశం ఉండి అడగలేదు అని నేను అనొచ్చు. కారణాలు ఏమై ఉండొచ్చు అంటే నేను ఇందాక అన్నాను కదా, మళ్ళీ ఈ ఇండియన్ జమ్మూ అండ్ కాశ్మీర్ తోటే ఒక పెద్ద సమస్య ఉన్నది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పెట్టుకొని మళ్ళీ ఎందుకు పెద్దగా అనవసరంగా దాన్ని ఇంకా ఇష్యూని పెంచడము అనేటువంటి ఉద్దేశంతో కూడా తను ఆ డిసిషన్ తీసుకోకపోవచ్చు. అది అంటే మనం ఎలా చెప్తాం ఎందుకు తీసుకున్నాం అనేటువంటిది. సో మనము అవకాశం ఉందని నేను వాదించడంలో తప్పు లేదు. వాళ్ళు ఎందుకు అలా డిసిషన్ తీసుకున్నారనేటువంటి వాళ్ళు అప్పుడు ఏం ఆలోచించారో మనకు తెలియదు. అట్లాగే ఇప్పుడు ఏదైతే ఇండస్ స్ట్రీట్ వ్యాలీ అన్నారో, ఇండస్ వ్యాలీ ట్రీటీలో సింధు జలాల ఒప్పందం లోపల అప్పట్లో దూరదృష్టితోటి, అంటే అప్పుడు ఎట్లుండేది అంత అప్పుడున్న పొలిటీషియన్స్ అంతా రాజనీతిజ్ఞులు, అంటే భవిష్యత్ తరాల కోసం ఆలోచించేవాళ్ళు, భేషజాలను మర్చిపోయి కూడా వాళ్ళు ఒక డిసిషన్ తీసుకునేవాళ్ళు. ఎట్లా పాకిస్తాన్ లోపల మనం ఇక్కడ అంటే మీకు ఇండస్ వ్యాలీ అంటే సింధు జలాల లోపల ముఖ్యంగా 6 నదులు ఉంటాయి. మన ఇండియన్ సైడ్ వచ్చేది రావి అంటారు, బియాస్ నది అంటారు, సట్లేజ్ నది, ఇది మన ఇండియన్ భాగానికి వచ్చేది. దాని తర్వాత జీలం, తర్వాత వచ్చేసి చినాబ్, తర్వాత ఇండస్, ఈ 3 నదులు పాకిస్తాన్కి వచ్చేది. ఇందులో 80% వాటరు సుమారుగా 133 మిలియన్ అంటే సుమారు 13 కోట్ల వ్యవసాయ భూములకి ఇరిగేషన్ వాటర్ ఇస్తుంది వాటర్ ద్వారా. తర్వాత నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్గా యూసేజ్ చేస్తారు, రకరకాల అవసరాలు చేస్తారు. అంటే వాళ్ళకి సోర్స్ అదే ఉంది అప్పుడు పాకిస్తాన్కి. కాబట్టి దూరదృష్టితోటి ఒక ఉదార స్వభావంతో అప్పుడు నెహ్రూ గారు వాళ్ళకి ఇవ్వడంలో తప్పులేదు. అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో అప్పుడున్న రాజకీయ నాయకులు కూడా దూరదృష్టి మానవతా దృక్కోణంతో ఆలోచించేవాళ్ళు. కాబట్టి ఎందుకు ఇచ్చారు అంటే అరే ఇవ్వడంతో ఒక మానవతా దృక్కోణంతో ఇచ్చుంటారు. ఇవ్వడం తప్ప రైటా అనే దానికంటే అరే ఒక పెద్దన పాత్రలాగా జవహర్లాల్ నెహ్రూ గారు ఒక చిన్న దేశానికి ఇంత వాటర్ ఇచ్చాడు కదా, ఆ కృతజ్ఞతా భావం నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది? పాకిస్తాన్ మీద ఉండాలి కదా. వాళ్ళు నిలుపుకున్నారా? నిలుపుకోలేదు. అంటే నేను ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ. అంటే అప్పట్లో ఉన్నటువంటి నాయకులు చాలా వరకు కూడా ఏం చేసేదంటే చాలా దూరదృష్టితో వ్యవహరించేవాళ్ళు మీరు గమనిస్తే. సో మన దయాది దేశం, ఓకే మన వాళ్ళతో విభేదాలు ఉన్న ప్రజల అవసరాలను బట్టి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని ఉంటాడు. సో ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల నష్టమైందా లాభమైందా అనే దానికంటే నేనంటాను లాభం పాకిస్తాన్కి అయింది కాబట్టి ఆ కృతజ్ఞతా భావం ఉండాలని నేను అంటున్నాను. నేను ఆ కృతజ్ఞతా భావం లేదు. సో అది జిన్నా నెహ్రూ కుట్ర బన్నారా అనే దానికి నేను ఆ రకంగా కామెంట్ చేయలేదు. 370 ఆర్టికల్ కూడా వాళ్ళే అప్పుడు తీసుకొని రావడం జరిగింది. కానీ రీసెంట్ గా ఈ వక్ఫ్ బోర్డు సంబంధించి దాన్ని క్యాన్సిల్ చేయడం, గతంలో 370 ఆర్టికల్ ని రద్దు చేయడం, వాళ్ళకి బాగా కోపం ఉండొచ్చు సార్ పాకిస్తాన్కి కానీ ఉగ్రవాద సంస్థలకు కానీ. డెఫినెట్లీ ఉంటుంది. 370 ఆర్టికల్ అంటే కాశ్మీర్ యొక్క స్వయం ప్రతిపత్తి ఓడమే కదా. డెఫినెట్లీగా అప్పుడు కూడా చర్యలు ఇప్పుడు మనం చూసుకుంటే అదే కదా. ఇప్పుడు మనం క్రానలాజికల్ ఆర్డర్ లోపల మనము ఒక క్రమం లోపల పాకిస్తాన్ టెర్రరిస్టులు, పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అంటారు. దాని అర్థం ఏంటంటే పాకిస్తాను పెంచి పోషించి ప్రోత్సహించి స్పాన్సర్ చేసిన టెర్రరిస్టులు. ఓకే, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అదే వాడతారనమాట. మన ఇండియా ఎక్కడైనా కూడా అంతర్జాతీయంగా. కానీ ఇప్పుడు ఇదేదో టెర్రరిస్టులు దాడి చేసినారో వాళ్ళందరూ కూడా టిఆర్ఎఫ్, ద రెసిస్టెంట్ ఫోర్స్, అది కూడా లష్కర్ తోయిబాకి సంబంధించి అనుబంధ సంస్థ టిఆర్ఎఫ్ ద రెసిస్టెంట్ ఫోర్స్ వాళ్ళే దాడి చేసినారని బయటకు వచ్చి చెప్పుకున్నారు కూడా. కానీ నన్ను అడిగితే సార్, అంటే నాకున్న అవగాహన ప్రకారం నేను ఆలోచిస్తుంది ఇది కేవలం ఒక టీజర్ లాంటిదే, కానీ పెద్ద దాడి జరగబోతుంది ఇండియా పైన ఖచ్చితంగా అనేది కూడా ఒకటి అనిపిస్తుంది. ఏమంటారు దీనిపైన? ఎందుకంటే అంత పెద్ద ఉగ్రవాద సంస్థకి అనుబంధ సంబంధమైనటువంటి ఈ టిఆర్ఎఫ్ ఒక 30-40 మంది టార్గెట్ కాదు కదా సార్, 1000 మంది ఉండొచ్చు కదా. అబ్సల్యూట్ ఉండొచ్చు.
అంటే దీంట్లో నేను ఏమంటున్నానంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూద్దాం మనం పాకిస్తాన్లో కూడా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పాకిస్తాన్ ఒకవైపు బలూచిస్తాన్ అనేటువంటి ఒక ఏర్పాటువాద ఉద్యమం నడుస్తూ ఉంది. మీకు తెలుసు ఇమ్రాన్ ఖాన్ కూడా పాపులర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధానమంత్రిని కూడా రకరకాల కరప్షన్ ఛార్జెస్ పైన తను 14 ఏళ్ళ జైలు శిక్ష అనుభవించేలా జైల్లో వేశారు. తర్వాత రోజు రకరకాల దాడులు రైట్ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యం లోపల పాకిస్తాన్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇండియాతోటి వారు కోరుకోదు అనేటువంటిదే నేను అనుకునేది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఒకవేళ వార్ అవుతాయి అంటే 1970s ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. 2000లో ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఇండియా సూపర్ ఎకనామీగా ఎదుగుతూ వస్తుంది. ఇండియా పాకిస్తాన్ కంటే ఒక 5 రెట్టింపు ఆర్థికంగా కానీ, మిలిటరీ పరంగా కానీ, లేదు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా కానీ బలంగా ఉంది. సో అంతకుముందు పాకిస్తాన్ సైడ్ తీసుకునేది అమెరికా, మీరు గమనిస్తే అప్పట్లో రైట్. ఇండియా వైపు రష్యా ఉండేది. ఓకే, ఇప్పుడు క్రమక్రమంగా అమెరికా కూడా పాకిస్తాన్ని టెర్రరిస్ట్ కంట్రీగా గుర్తించింది. అర్థమైందా? ఎందుకంటే 9/11 అటాక్స్ ఏవైతే అప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన ఒసామా బిన్ లాడెన్ క్యారీ చేశాడు అప్పటి నుంచి కూడా. అంటే అప్పటి వరకు ఇండియా ప్రతిసారి పాకిస్తాన్ టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్తా ఉంటే వాళ్ళకి అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి కూడా సీరియస్గా తీసుకొని ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఉన్నాడని చెప్పినా, లేదు అని చెప్పి వీళ్ళు పాకిస్తాన్ ఖండించినా వాళ్ళు కనిపెట్టి అబోటాబాద్ లోపల ఒక ఆపరేషన్ జరిపి అని హతమార్చడం కూడా తెలిసింది. అంత ఎక్స్టెండ్కి వెళ్ళింది. సో అంటే టెర్రరిస్ట్ అనేటువంటి ఇదేదో ఇండియా పాకిస్తాన్ అంత ఇది ఒక వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తగదా కాదు. ఇది డెఫినెట్గా ఇది టెర్రరిజం అనే దానికి హద్దులు లేవు, సరిహద్దులు లేవు. సార్, టెర్రరిజం అనేది కేవలం పాకిస్తాన్లోనే ఉందా? పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా గురించి ఏమనుకుంటారు, మన ఆర్మీ గురించి ఏమనుకుంటారు? ప్రజల్లో చూస్తే రకరకాలు ఉంటారు. మన ఇండియాలో కూడా ఇప్పుడు మొన్న జరిగింది, మనకి పహల్గామ్ అటాక్ అయింది, అంతకుముందు కార్గిల్ అయింది, తర్వాత యూరిలో అయింది, సో ఇవన్నీ పఠాన్కోట్లో అయింది, ముంబై పెళ్ళులు అయినాయి, తర్వాత తాజ్లో ముంబై అటాక్ అయింది 2008లో ఐ థింక్. ప్రతిసారి వచ్చినప్పుడుగా అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు. ఒకరేమో దేశభక్తి బాగా ఉన్న వాళ్ళు పాకిస్తాన్ యుద్ధం చేయాలి, వార్ చేయాలి, ఎలాగైనా అంతమొందించాలి, ఏదేమైనా సరే అంటారు. కొంతమంది ఏమంటారు, అరే వార్ జరిగితే నష్టపోతాము, దేశం అభివృద్ధి కుంటుపడుతుంది, ఆగాల అనేవాళ్ళు ఉంటారు. సిమిలర్గా లేదు, మన దేశంలో కూడా పాకిస్తాన్తో సంబంధాలు ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు, వద్దనుకునే వాళ్ళు ఉంటారు. సిమిలర్గా అటు సైడ్ నుంచి కూడా ఇండియాతో సంబంధాలు కావాలనుకునే వాళ్ళు ఉంటారు, ఇండియాతో సంబంధం వద్దనుకునే వాళ్ళు ఉంటారు, ఇండియాతో వార్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. పుల్వామా ఘటనలో ఇండియన్ సోల్జర్స్ దాడి చేసినారు సార్, ఇండియా సోల్జర్స్ పైన. తర్వాత రివెంజ్ కూడా మనం కూడా దాడి చేయడం జరిగింది. అవును, వాళ్ళ దాడి తర్వాత. అవును. సో పాకిస్తాన్కి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ సోల్జర్స్ రివెంజ్ తీర్చుకున్నారని వాళ్ళు అనుకుంటారా? లేదు వాళ్ళు కూడా ఇది టెర్రరిస్టులు, ఉగ్రవాదులు దాడి చేసినారు అనుకుంటారా? నేను అదే చెప్తాను, నోషన్ నరేటివ్ అనేటువంటి అంటే. సో వాళ్ళు కూడా ఏమనుకుంటారు, దాడి చేసింది ద రెసిస్టెంట్ ఫోర్స్, అంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఫోర్స్ దాడి చేసింది అని వాళ్ళ అంటున్నారు, చెప్పుకుంటున్నారు. కానీ మనం ఉగ్రవాదులు, టెర్రరిస్టులు అంటున్నాం కదా. పాకిస్తాన్ ఆర్మీ చెప్పట్లేదు వాళ్ళు. లష్కర్ ఇ తోయిబా సంబంధించినటువంటి ఒక అనుబంధ సంస్థ మన ఇండియన్ గవర్నమెంట్ చెప్తా ఉంది. ఓకే, పాకిస్తాన్ గవర్నమెంట్ ఏమంటుందంటే మాకు సంబంధం లేదు, అసలు మా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంటే లేదు, ప్రతిసారి మీరు కావాలని చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేస్తారు, మీరు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఒక్కసారి కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు ప్రజలు రకరకాలుగా ఉంటారు రైట్. ఇలాంటి వ్యక్తులు అంటే ఇప్పుడు మన పహల్గామ్ అటాక్ అయింది కాబట్టి అమాయకమైనటువంటి భారతీయులు చనిపోయినారు కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా గవర్నమెంట్ వితౌట్ వేస్టింగ్ టైమ్స్ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా యుద్ధం ప్రకటించాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఓకేనా? లేదు యుద్ధం ప్రకటిస్తే సరే ఎంతో కొంత మన దేశానికి నష్టం జరుగుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది రైట్. సో ఎకనామిక్గా మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అని కోరుకునే వాళ్ళు ఉంటారు. సిమిలర్లీ పాకిస్తాన్లో కూడా అదే భావంతో ఉంటారు. అంటే ఈ టెర్రరిజం నిజంగానే పాకిస్తాన్ చేస్తున్న నమ్మేవాళ్ళు ఉంటారు, కాదు భారత్ కావాలని చెప్పేసి మన పైన బ్లేమ్ చేస్తారని కోరుకునే వాళ్ళు ఉంటారు, ఇండియాతో సంబంధాలు ఉండాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, ఇండియా మీద వార్ చేయాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ డినే చేస్తూ వస్తుంది, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో. ఎప్పుడు ఉగ్రవాద దాడి జరిగినా కూడా ఇండియా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి వెళ్ళడము, యునైటెడ్ నేషన్లో చెప్పడము, అమెరికాకు చెప్పడము, వేరే ఇతర దేశాలకు చెప్పడము, పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిజం అని చెప్పడము, పాకిస్తాన్ ఇలాంటి ఆధారాలు లేవని చెప్పడము. ఇందాక చెప్పినట్టుగా
ఎప్పుడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ అయ్యేంత వరకు కూడా అమెరికా కనివిప్పగలగలేదు. సో అప్పటి నుంచి ఏమైపోయింది అంటే ఇప్పుడు లేటెస్ట్ ఇన్సిడెంట్ మీద మీరు నమ్మరు, ఒక మాజీ డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఉంటారు, నేను తన ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. తను ఏం చెప్తున్నాడు తెలుసా, అంటే ఎప్పుడైనా కూడా ఇన్నిసార్లు దాడులు జరిగినా కూడా అంత సంఘీభావం ఎప్పుడు రాలేదు మనకి. ఇండియా ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాల్సిందే. అర్థమైందా? ఎట్లా అయితే హమాస్ మీద ఇజ్రాయెల్ ఎట్లా చేశారో, రష్యా యుక్రెయిన్ మీద ఎలా చేసిందో, ఇండియా అసలు వెనకాడికి వేయకూడదు. ఇండియా షుడ్ డిస్ట్రాయ్ పాకిస్తాన్ అండ్ గెట్ బ్యాక్ కాశ్మీర్ అంటున్నాడు. పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ కూడా తీసుకోవాలా అంటున్నాడు. అంత పెద్ద ఎత్తున ఒక డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఎప్పుడు చెప్పండి వినలేదు. అంటే ఇప్పుడు ఒక డిఫెన్స్ ఎక్స్పర్ట్ కాశ్మీర్ని, ఇండియా కాశ్మీర్ని తీసుకోండి, పాకిస్తాన్ నుంచి లాక్కోండి, సైనిక చర్య చేయండి అని చెప్తున్నాడు. తర్వాత మీరు ఇందాక ఇండస్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందం మీద అక్కడ దేశం ఏమనుకుంటుంది, గవర్నమెంట్ ఏమనుకుంటుంది, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, చూడండి గవర్నమెంట్ ఎప్పుడు కూడా డిప్లొమాటిక్ గానే ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ అయినా పాకిస్తాన్ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు మొన్న మీరు చూసే ఉంటారు, గత 2 నెలల కింద బలూచిస్తాన్ అనే మూవ్మెంట్ ఛానల్లో జరుగుతుంది. ఈ మధ్యలో జాఫర్ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఒక పెద్ద ట్రైన్ని హైజాక్ చేయడము, కొన్ని వందల మంది ఆర్మీని చంపితే అక్కడ ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉందో వాళ్ళేమో 80 నుంచి 100 మందికి పైగా చనిపోయారని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఆర్మీ లేదు చనిపోయింది 8 మంది 10 మంది అని చెప్తున్నారు. అది డెఫినెట్లీ డిప్లొమాసీ ప్లే చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ ఎట్లా చెప్తుంది, మేము స్పాన్సర్ చేసాము ఆ టెర్రరిస్టులని చెప్పదు కదా. కానీ అక్కడ మీడియా ఏం చెప్తుందని ఇంపార్టెంట్ మనకి. పాకిస్తాన్ మీడియా ఏమంటుంది సార్? పాకిస్తాన్ మీడియాలో ఒకడు డాక్టర్ చీమా అని ఉంటారు, వన్ ఆఫ్ ది వెరీ రినౌన్డ్ పొలిటికల్ అనలిస్టు, రాజకీయ విశ్లేషకులు. మన ఇంటర్నేషనల్ అఫేర్స్ పైన కూడా చేస్తూ ఉంటారు. మన ఇండియన్ టెలివిజన్, నేషనల్ టెలివిజన్ కూడా అప్పుడప్పుడు డిబేట్స్ లో పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. డాక్టర్ చీమా అంటాడు, ఈ ఇండస్ వ్యాలీ ఏదైతే రద్దు లేదు, దీని సస్పెన్షన్, రద్దు అంటే పూర్తి రద్దు చేయడం కాదు, అబయన్స్ అంటే తాత్కాలికంగా నిలిపేయడం ఏదైతున్నదో దానివల్ల చాలా ప్రభావం ఉంటుంది. మోడీ ఒక కొత్త చాప్టర్ను సృష్టిస్తున్నాడు. రైట్ దీనివల్ల ఏమైపోతుంది అంటే పాకిస్తాన్కి చాలా ప్రమాదం ఉంది ఈ నదీ జలాన్ని ఆపేయడం వల్ల అనేక కన్సర్న్స్ తను వ్యక్తం చేశాడు. అంటే మీడియా, గవర్నమెంట్ ఏదైనా చెప్పొచ్చండి, గవర్నమెంట్ గంభీరంగా ఉండొచ్చు, కానీ మీడియా ఫార్చునేట్లీ ఏంటంటే, సరే మీడియాలో కొంత అతివాదులు మితవాదులు ఉన్నా కూడా కొన్నిసార్లు నిజాలు బయటకు వస్తాయి. పాకిస్తాన్ మీడియాలో నేను గమనిస్తూ ఉంటే ఏంటంటే, ఏదో జరగబోతుంది, ఇండస్ ఏదో సర్జికల్ స్ట్రైక్ అంటే అద్భుతమైన దెబ్బ కొట్టారు, గట్టి దెబ్బ కొట్టారు ఇండస్ వ్యాలీ ట్రీటీతో అనేటువంటిది చర్చ మాత్రం నడుస్తూ ఉంది. సార్, ఏదైతే ఈ ఘటన జరిగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారు అత్యవసరంగా అందుబాటులో ఉన్న అధికారులతో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా బదులిస్తాము, జవాబిస్తాము అనే విధంగా ఆయనది ఉండే. సో ఆయన కూడా చాలా తీసుకున్నాడు దీన్ని, ఎందుకంటే మోడీకు బోలో అని చెప్పడం ఆయన బాగా తీసుకున్నాడు. ఖచ్చితంగా ఆ ప్రధాని నుంచి ఆయన ఎలాంటి రివెంజ్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే మనం మాట్లాడుకున్నట్టుగా ఇలాంటి వ్యూహాత్మకమైనటువంటి చర్యలే ఉంటాయంటారా? ఇప్పుడు మనకు డెఫినెట్లీ ప్రధానమంత్రి చాలా మేజర్ స్టెప్స్ తీసుకున్నాడు. అందులో కొన్ని స్వతహా అంటే ఇన్ ప్రిన్సిపల్గా తీసుకున్నటువంటి కొన్ని స్టెప్స్తో పాటు కొన్ని ఎవరు ఊహించని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టు ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందాన్ని. సింధు జలాలతోటి 80% పాకిస్తాన్కి జనానికి వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ వ్యవసాయాధారిత భూములకు వాటర్ కానీ ఉంటుంది. వాటిని మేము నిలిపివేస్తామని చెప్పడం వల్ల అక్కడే పాకిస్తాన్ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. సెకండ్ ఏం చెప్పారంటే, ఇండియన్ ఎంబాసీ, ప్రతి దేశం లోపల ఒక అంబాసిడర్ దూతా ఉంటారు ఇండియన్ గవర్నమెంట్ నుంచి. ఇస్లామాబాద్లో కూడా ఇండియన్ అంబాసిడర్ ఉంటారు, కానీ ఇండియన్ అంబాసిడర్ చాలా రోజుల నుంచి అక్కడ లేడు, కానీ స్టాఫ్ ఉంది అక్కడ. స్టాఫ్ని కుదించారు. అంటే దీనివల్ల ఏమవుతుందని మీరు క్వశ్చన్ వేయచ్చు. స్టాఫ్ని కుదిస్తే వాళ్ళకి జరిగేది ఏముంది, నష్టమేం లేదు కదా. అంటే ఇదొక నిరసన, అంటే మీ దేశం సురక్షితమైన దేశం కాదు, మా స్టాఫ్ని కుదిస్తున్నాము, మీరు ఇర్రిలివెంట్, మాకు ఇంపార్టెన్స్ లేదు మీతో అని చెప్పే ప్రయత్నం. తర్వాత వాగా అటారీ బార్డర్ ఉంటుంది. వాగా బార్డర్ అంటూ ఉంటాం కదా, పాకిస్తాన్ సైడ్ ఉంది వాగా బార్డర్ అంటారు, మన సైడ్ ఉన్నది అటారీ బార్డర్ అంటారు. ఆ గేట్ ఏదైతుందో అక్కడ నుంచి మామూలుగా రాకపోకలు జరుగుతుండేవి అప్పుడప్పుడు. తర్వాత కొంతమంది స్పెషల్ వీసా పైన వచ్చేవాళ్ళు. తర్వాత ఇండియాలో ఇప్పటికి కూడా పాకిస్తాన్ నుంచి చాలా మంది మెడికల్ కేర్కి వస్తారు. వైద్యం పాకిస్తాన్ చాలా వైద్యం త్రూ దట్ గేట్ లీగల్ గానే వస్తారు, వీసాస్ దానిపైన. సో వాటిని కూడా నిలుపుదల చేశాడు. ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళకి 15 days 20 days టైం ఇచ్చినట్టున్నాడు మోడీ గారు. ఖచ్చితంగా అంటే స్పెషల్లీ వాళ్ళ వైద్యం కోసం వచ్చిన వాళ్ళని అని స్పెసిఫై చేయలేడు, కానీ
ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పాడు. ఇక్కడ ఉన్న దూతలు కూడా వెళ్ళిపోవాలని చెప్పాడు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇస్లామాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెనక్కి చేయమని చెప్పాడు. సంబంధాలు ఉన్నాయి ఇంకా పాకిస్తాన్ తో మనకి సంబంధం ఉండదు. తర్వాత బార్డర్ నుంచి పెద్దగా వాణిజ్య వ్యాపారాలు అయితే మనకి ఏం పెద్దగా లేదు. కానీ ఆర్థికంగా పాకిస్తాన్ వెనుకనే ఉన్నట్టుంది, చాలా వెనుకబడిపోయి. అంటే నేను గట్టిగా చెప్పగలను. నేను ఒక మీడియాలో అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా, ఇంటర్నల్ పాకిస్తాన్ చాలా ఇంట్రెస్ట్గా నేను బాగా అధ్యయనం చేస్తున్నటువంటి వ్యక్తిగా, అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్, నా వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్తో చూస్తున్న వ్యక్తిగా, పాకిస్తాన్ ఇప్పుడు ఇండియాతో యుద్ధాన్ని కోరుకోవడం లేదు. మీకు ఇందాక చెప్పాను నేను డాక్టర్ చీమా అని. సో అట్లా చాలా చాలా ఉన్నాయి. నేను వాటి గురించి ఒకటి గురించి చెప్పడం కాదు. డాక్టర్ చీమా పొలిటికల్ అనలిస్ట్ యొక్క వాళ్ళ యొక్క యూట్యూబ్ ఆయన ఒక ఛానల్, డిజిటల్ మీడియా ఉంది. తర్వాత చాలా పెద్ద ఛానల్స్ లో కూడా, ఇండియన్ ఛానల్స్ లో కూడా వస్తాడు. టీవీ లాంటి అవగాహన వస్తాడు. ఆయన డిబేట్ దీక్ష కూడా పార్టిసిపేట్ అవుతాడు. ఆయన చెప్పాడు ఇది చాలా పెద్ద దెబ్బ, ఇది పాకిస్తాన్కి ఇండస్ ట్రీటీని, ఇదే సింధు జలాల్ని వాళ్ళ ఒప్పందాన్ని వాళ్ళు ఒక అబేయన్స్లో పెట్టడం, అంటే తాత్కాలికంగా రద్దు చేయడం అనేటువంటి దాన్ని. తర్వాత మీరు చూస్తే ఇంకొక మీడియాలో, పాకిస్తాన్ మీడియాలో నేను గమనించింది ఏంటి అంటే, ఆ యాంకరు మన ఇండియన్ గెస్ట్ని బతిమలాడుతున్నాడు. అక్కడ మన ఇండియన్ జర్నలిస్టు పార్టిసిపేట్ అయ్యాడు ఆన్లైన్లో. అక్కడ నుంచి వాళ్ళ పాకిస్తాన్ జర్నలిస్ట్ ఉన్నారు, యాంకర్ ఉన్నారు, ఆబ్వియస్లీ పాకిస్తాన్ యాంకరు. తను మీరు ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, సర్జికల్ స్ట్రైక్ చేయండి అవసరమైతే, మీరు ఈ సింధు నది జలాలను ఎందుకు చేస్తున్నారు, దానివల్ల ప్రమాదం అయితే, అంటే వాళ్ళు ఒక భయంలోకి వచ్చారు, ఏదో జరగబోతుంది అనేటువంటి భయంలోకి వచ్చారు ఖచ్చితంగా. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, మీకు స్కై న్యూస్ అని ఉంటుంది, BBC లాగా ఎట్లయితుందో, స్కై న్యూస్ చాలా ఇంటర్నేషనల్ ఫేమస్ న్యూస్ నెట్వర్క్. స్కై న్యూస్ లో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ని ఇంటర్వ్యూ చేశారు ఈ పహల్గామ్ అటాక్ తర్వాత. డినే చేశాడు, ఇది ఎప్పుడు జరుగుతున్న ప్రక్రియ, కావాలని చెప్తా ఉంటారు, ఎప్పుడు కూడా సాక్ష్యం లేదు, ఏం లేదు, ఇండియా కావాలని అట్లా చేస్తా ఉందని అన్నప్పుడు, మీరు ఎంత చెప్పినా ఏం చెప్పినా, అసలు పాకిస్తాన్లో మాకే సమస్యలు ఉన్నాయి, మాకే టెర్రరిస్ట్ అటాక్స్ అవుతా ఉన్నది, మాకే సరిగా లేదు, మమ్మల్ని కావాలని బ్లేమ్ చేస్తున్నారంటే, యాంకర్ ఏమన్నారు తెలుసా, మా న్యూస్ రిప్రజెంటరు అని చెప్పారు, మీరు చెప్పింది కొంతవరకు నిజమైనా మీరు గమనించండి, పాకిస్తాన్ ప్రతిసారి కూడా టెర్రరిస్ట్ని ప్రోత్సహిస్తుంది, స్పాన్సర్ చేస్తూ ఉంది, ఈ విషయాన్ని ప్రపంచం దేశాలన్నీ అంగీకరించాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గారు కూడా పాకిస్తాన్కి సహాయాన్ని నిలిపివేశాడు. మీరు ఖచ్చితంగా పాకిస్తాన్ లష్కర్ తోయిబా లాంటి వాటికి, జైష్ మహమ్మద్ లాంటి ఆర్గనైజేషన్స్కి మీ సపోర్ట్ ఉన్నది అని ఇంత పెద్ద ఎత్తున బహిరంగంగా ఒక దశలో ఇండియన్ గవర్నమెంట్ అసలు గొంతు దించుకుని అరిచేది, అసలు పాకిస్తాన్ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తుంది, పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించింది అని చెప్పి ఎంత గొంతు దించుకుని వేస్తే ఎవడు వినేవాళ్ళు లేకుండా. ఇప్పుడు అక్కడి నుంచి నరేంద్ర మోడీ సాధించినటువంటి సక్సెస్ ఏంది అంటే, అంతర్జాతీయ వ్యాప్తంగా పాకిస్తాన్ అనేటువంటిది టెర్రరిస్ట్ కంట్రీ, ఇఫ్ నాట్ టెర్రరిస్ట్ కంట్రీ, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నది అనేది బల్లగుది చెప్పాడు. అంటే ఇది రైట్ టైం, అంటే అంతర్జాతీయంగా అన్ని దేశాలు, రష్యా, ఫ్రాన్స్, అమెరికా, ఈవెన్ ఇస్లామిక్ కంట్రీ లైక్ సౌదీ అరేబియా, ఇరాన్, ఇవన్నీ కూడా మన ఇండియాకి మద్దతు ఇస్తున్నాయి. చైనా న్యూట్రల్ గా ఉంది. అంటే వాళ్ళు ఇస్లామిక్ టెర్రరిస్ట్ కంట్రీగా పాకిస్తాన్ మారుతూ వచ్చింది, ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయం ఉందని నమ్ముతున్నది. కాబట్టి ఇప్పుడు మన దేశం అంతర్జాతీయంగా చాలా మద్దతు కూడా పట్టుకుంది. సార్ నిజంగా మోదీ గారిని చూసుకుంటే కనుక ఆయన చాలా వ్యూహాత్మకంగానే స్టెప్ వేసిండు. అంటే డైరెక్ట్ యుద్ధమా లేకపోతే ఇంకో విధంగా రివెంజ్ కాకుండా, వాళ్ళకి అవసరం ఉన్న వాటర్, దాదాపు 80% వాటర్ పాకిస్తాన్కి వచ్చేది ఇండియా నుంచి, అలాంటిది తాత్కాలికంగా నిలిపివేసినాడు. కానీ ఇలా కాకుండా ఒకవేళ మోదీ గారు, ఇండియన్ గవర్నమెంట్ వారిని డిక్లేర్ చేస్తే ఎట్లుంటుంది పరిస్థితి? నేను ఏమంటున్నానంటే, అగైన్ ఇట్స్ డిప్లొమాటిక్ డిసిషన్, ఇది గవర్నమెంట్ నిర్ణయించాల్సింది, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కోసం నిర్ణయించాల్సింది. బట్ డెఫినెట్లీ సింధు జలాల ఒప్పందం పైన ఏదైతే తాత్కాలికంగా నిలిపివేశాడో వాటర్ పంపిణీని, అంటే వాటర్ పంపిణీ నిలిపివేశాడు అంటే అక్కడేమి అడ్డుకట్ట డ్యామ్ ఏం కట్టలేదు, కన్స్ట్రక్షన్ వర్క్ జరగలేదు, ఇంకా టైం పడుతుంది. నిజంగా నిలిపేయాలంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, ఇదంతా కావాలా. కానీ టెంపరీగా ఏ విధంగా నిలిపివేస్తున్నామనే స్టేట్ మండికి ఉలికిపడ్డారు వాళ్ళు. ఓకే, కానీ నిలిపివేయలేదు. ఇంకా ఎక్కడ నిలిపేస్తారు? వాటర్ నిలిపేయాలంటే మనం ఇలా నిలిపేయండి అని ఇలాంటి వాటర్ ఆఫ్ చేయడం కానీ, వాటర్ ని యూటర్న్ చేయడం కానీ, దానికి టెక్నికల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా, దాని డ్యామ్ కట్టడము, అడ్డు కట్టేయడము, టెక్నికల్ గా అంతా ఉండాలి కదా. నిలిపేస్తామని నిలిపివేయడం జరగదు కదా, ఖాళీ మీడియాలో వచ్చే మ్యాటరే అంతే కదా, మీడియాలో ప్రచారం. అదంతా నిజంగానే అడ్డుకట్ట వేయాలంటే, వాటర్ చేయకుండా చేయాలంటే, టెక్నికల్ ఇంకేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవన్నీ చేయాలంటే మినిమం 1 year to 1.5 years పడుతుంది. అది కానీ సార్ బార్డర్లు ఉన్నాయా సార్? బార్డర్లు ఉన్నాయా? బార్డర్ క్లోజ్ చేయడం ఉందా కాశ్మీర్ దగ్గర?
బార్డర్ అంటే అది ఇప్పుడు మన అటారీ మనకి ఏదైతే మన వాగా ఎక్కడ ఉంది అది? కాశ్మీర్ దాటినాక ఉందా, ముందే ఉందంటారా? లేదంటే అంటే నేను కాశ్మీర్లోకి Okay. మన పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ఎంట్రన్స్ పాయింట్ ఏదైతే ఉన్నదో పాకిస్తాన్ నుంచి వచ్చేది ఓకే. జనరల్ గా వచ్చేది ఆ బార్డర్ అది. అదేమో ప్రజల కోసం మూసేశారు. Hmm. జమ్మూ కాశ్మీర్లో ఏంటంటే జమ్మూ కాశ్మీర్ చుట్టూ కొన్ని మనకి ఎత్తైన కొండలు ఉన్నాయి కదా, అవును మన కార్గిల్ వార్ జరిగింది మనకి. అవును అవును. అట్లాంటి కొండల నుంచి ఎత్తైన పర్వతాల నుంచి గుస్పైటి అంటారు హిందీలో. Okay. అంటే ఆ ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చేస్తున్నారు. ఓకే. ఆ త్రో జమ్మూ కాశ్మీర్లో రావడం వల్ల అన్ఫార్చునేట్లీ సెపరేటిస్టుల యొక్క సహకారంతో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అమాయకులందామా, తర్వాత ఎమోషనల్ గా వాళ్ళు అంటే ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్స్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ సహకారంతో వీళ్ళు అక్కడ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఓకే. సో వాళ్ళు అక్కడ మన ఇండియాలోకి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే పరిస్థితి కదా, వెస్ట్ బెంగాల్ నుంచి. అంటే మన బార్డర్ సరిగా సేఫ్ లేకపోవడం. సో ఎక్కడెక్కడైతే సేఫ్ గా ఎందుకు లేవు సార్? ఎందుకు సేఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సేఫ్ అంటే ఫెన్సింగ్ చేయాలి అని వేల కిలోమీటర్ల బార్డర్స్ ని ఫెన్సింగ్ చేసి రక్షణ చేయాలంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తో కూడుకున్న పని అది. ఓకే. ఇండియా లాంటి మరి మోడీ వచ్చిన తర్వాత కొన్ని కానీ అక్కడక్కడ ఉన్నాయి. ఓకే. అప్పట్లో ఎట్లా వచ్చేవాళ్ళంటే అంతా సరిగా ఫెన్సింగ్ లేకపోవడం వల్లనే ఇప్పుడు రాజస్థాన్ బార్డర్ ఏరియా నుంచి, సో తర్వాత వచ్చేసేసి పంజాబ్ బార్డర్ ఏరియా నుంచి ఎక్కడైతే మనకు వాళ్ళకి బార్డర్ కలుస్తూ ఉంటుందో పాకిస్తాన్తో, ఆ ఏరియా నుంచి కూడా లోపలికి వచ్చేవారు. ఓకే. ఇప్పుడు ఆబ్వియస్లీ ఏదైనా కూడా మనం ఒక బిల్డింగ్ లోకి దూకాలనుకున్నాము, కట్టుదిట్టమైనటువంటి బౌండరీ వాల్ ఉందనుకోండి, ఒక దొంగ దూకాలనుకున్నాడు ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఆ బౌండరీ వాల్ పైన ఇంకా ఒక ఫెరోషియస్ ఫెన్సింగ్ ఉంటే అదో రకంగా భయం ఉంటుంది. ఆ బౌండరీ వాల్ అక్కడక్కడ బౌండరీ వాల్ ఉండి మధ్యలో బౌండరీ వాల్ లేకపోతే ఈజీగా ఉంటుంది. ఓకే. సో మొత్తానికి అక్కడ బౌండరీస్ కరెక్ట్ గా ఉన్నాయి, మన ఇండియా బౌండరీ. బౌండరీస్ ఉంది, బౌండరీకి బార్డర్ రక్షణ లేదు రక్షణ అంటే అసలు లేదు. అంటే కొన్ని ప్రదేశాలు జమ్మూ అండ్ కాశ్మీర్ లోపల సరిగ్గా లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, బార్డర్ అంటే ఇప్పుడు ఒక దేశానికి బార్డర్ అంటే చైనా వాళ్ళ కట్టి ఉండదు కదా నరేష్ గారు. బార్డర్ అంటే స్పెసిఫిక్ లైన్ ఆఫ్ కంట్రీ, ఇది బార్డర్, ఇది మీ బార్డర్ మా బార్డర్ అని ఉంటుంది. కానీ అక్కడ సెక్యూరిటీ అవన్నీ ఉంటది అనుకున్నంత స్థాయిలో ఉండదు. అంతగా డిప్లై చేయాలి సో వాళ్ళ ఒక సర్టన్ సోల్జర్స్ కి సర్టన్ ఏరియా ఉంటది, అవును వాళ్ళ అండర్ లో ఉంటది. అబ్సల్యూట్లీ. బట్ అనుకున్నంత స్థాయిలో ఒక డిప్లాయ్మెంట్ లేదు. ఓకే. అంటే ఒక వార్త ఏంది అంటే, మన వచ్చినటువంటి వార్త ఒక ఎక్స్ జనరలే చెప్తున్నాడు. అవును సార్. 2019 నుంచి 1,00,000 మంది ఆర్మీ వాళ్ళని 1,80,000 అంటున్నాడు ఆయన. ఎస్, అట్లాంటి అంతమంది రిక్రూట్మెంట్ ఆపేశారు. చాలా ఇట్లాంటి సిచ్యువేషన్ లో చాలా ఘోరం ఉంటుంది, ఎన్నోసార్లు చెప్పాను గవర్నమెంట్ అన్నాడు. మరి అది ఎంతవరకు నిజం అనేది మరి ఒక ఆర్మీ ఆఫీసర్, సీనియర్ ఆర్మీ ఆఫీసర్ చెప్తున్నాడు అంటే, ఒక రిటైర్డ్ పర్సన్ అంటే రిటైర్డ్ మేజర్ సార్ చెప్తున్నాడు. సో ఇవన్నీ ఉన్నాయి, చాలా ఫైర్ గా చెప్తున్నాడు ఆయన, చాలా ఫైర్ గా చెప్తాను. మనం ఇప్పుడు ఈ దశలో మనం వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మనకి. మనం ఈ సబ్జెక్ట్ ఈ రోజు మనం ఇప్పుడున్నటువంటి మన దేశం ఒక బాధాప్త ఉదయంతో ఉన్నది, అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సో వాటి మీదనే మనం లిమిట్ అవుతే బాగుంటుంది నా ఉద్దేశం. కానీ ఇంకో క్వశ్చన్ సార్, ఇక్కడ ఇప్పటికీ చూసుకుంటే కూడా చాలా వరకు మిలిటెంట్ కి సంబంధించిన టెంట్లు కనబడుతున్నాయి అక్కడ, 40 వరకు ఉన్నాయని చెప్పి వింటున్నాను. ఉన్నాయి. కానీ ఇప్పుడు గుర్తించారు. కానీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది సార్, ముందే వాళ్ళు చొరబడ్డారు, ఇలా మిలిటెంట్లు ఉన్నాయి, మిలిటెంట్ దాడి ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎందుకు పసిగట్టలేకపోయారు? ఇదే ఫెయిల్యూర్ ఎవరిదంటారు? నేను ఏమంటున్నానంటే, మనము గవర్నెన్స్ లో నేను ఐ డోంట్ బ్లేమ్ ఇస్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అనను. అంటే ఏ ప్రభుత్వమైనా, స్టేట్ లెవెల్, సెంట్రల్ అయినా ఏది ప్రతిదాన్ని పసిగట్టడం అంటే కుదిరిన పని అండి. కానీ అది చాలా సేఫ్ ఏరియా కాదు కదా సార్. సేఫ్ ఏరియా కాదు, కరెక్టే. ఒక రకంగా చెప్పాలంటే వైఫల్యం అందామా అంటే, నేను ఐ విల్ సే, నేను ఈ దశలో ఈ ప్రస్తుత తరుణం లోపల ఇండియన్ గవర్నమెంట్ యొక్క లోపాల గురించి, రక్షణ వ్యవస్థలో ఉన్న లోపాల గురించి కానీ, ఇండియన్ గవర్నమెంట్ రక్షణ వ్యవస్థకు బాగు చేస్తుందా, బాగు చేయట్లేదా, సరిగా ఫండింగ్, దాని గురించి మాట్లాడడానికి రైట్ టైం కాదని నా ఉద్దేశం. కానీ అంతకుముందే పాకిస్తాన్కి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినారు, ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకుంటాం, రక్తపాతం ఖచ్చితంగా సృష్టిస్తాం, చరిత్రలో ఉంటుంది, కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దుకు సంబంధించి అని. తర్వాత కొంతమంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి సంఘాల నాయకులు బహిరంగంగా మాట్లాడినారు, రక్తపాతం ఉంటుందని చెప్పేసి. కొద్ది నెలల కిందటే మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఎందుకు అంచనా వేయలేకపోయింది అనేది నా క్వశ్చన్. అంచనా అంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా సేఫ్గా ఏమో ఆలోచించుంటే, 2019 అటాక్స్ తర్వాత, సర్జికల్ స్ట్రైక్ తర్వాత మన యాక్టివిటీస్ పూర్తిగా ఒక రకంగా తగ్గిపోయినాయి అని చెప్పుకోవచ్చు దాదాపు. రైట్ సార్, కరెక్ట్. టూరిజం కూడా డెవలప్ అయింది కాశ్మీర్లో. జనరల్గా ఏముంటుందంటే, ఎక్కడైనా కూడా ఒక మత ఘర్షణ జరిగాయి అనుకోండి, సపోజ్ లెట్ అస్ సే ఒక సిటీలో, హైదరాబాద్లోనే ఇది వేరొక సిటీలో మత ఘర్షణ జరిగింది. అప్పుడు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తారు, ఫోర్స్ని పెడతారు, రైట్, స్టేట్ గవర్నమెంట్ పోలీసుని పెడతారు, రైట్.
పెట్టి ఏం చేస్తారు, ఒక 15 రోజులు కర్ఫ్యూ, 20 రోజులు కర్ఫ్యూ చేస్తారు. ఆ 15 రోజులు టెన్స్ వాతావరణం ఉంటుంది. మెల్లిమెల్లిగా 100 మంది పర్సనల్ ఉంటే అక్కడ 50 మందిని చేస్తారు, 50 మంది ఉంటే 10 మందిని పెడతారు, లాస్ట్కి విత్డ్రా చేస్తారు మొత్తం. ఇదే జరిగేది. ఒక్కసారి ఫోర్స్ అంతా విత్డ్రా అయిన తర్వాత నార్మల్సీకి వస్తుంది కదా, అలా జనజీవనం సాగిపోతూ ఉంటుంది కదా. సో అప్పుడు రిలాక్స్ అవుతారు కదా, ఆబ్వియస్గా గవర్నమెంట్ రిలాక్స్ అవుతుంది కదా. 5-6 సంవత్సరాల నుంచి పెద్దగా మేజర్ టెర్రరిస్ట్ అటాక్స్ లేవు, టెర్రరిస్ట్ అంత ఎరాడికేట్ అయిపోయింది, క్యాంప్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయాయి అనేటువంటి దానిలలో మామూలుగా ఏదో అవుట్ ఆఫ్ ఏదో వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఏదో ఇస్తున్నారు, వాటిని అంత సీరియస్గా తీసుకోకూడదా అంటే తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. బట్ అంటే గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేదు అంటే, ఇప్పుడు కొన్నిసార్లు మనకి హాక్స్ కాల్స్ అంటారు కదా, అంటే ఫేక్గా బాంబు ఉందని, అది చేస్తామని, ఇది చేస్తామని, అంటే అంత సీరియస్గా పాకిస్తాన్ ఒక టర్మాయిల్లో ఉంది, చాలా ఘోరమైన స్థితిలో ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు మన మీద అటాక్ చేసేది ఏముంది? వీఆర్ సుపీరియర్ దెన్ పాకిస్తాన్, మన డిఫెన్స్ బాగానే ఉంది, సో అవర్ ఫోర్సెస్ ఆర్ సో డిప్లాయిడ్, అంటే మనకు తగినటువంటి ఫోర్సెస్ ఉన్నారు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండి ఉంటుంది. కొంతవరకు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా అంటే డెఫినెట్లీగా ఇంటెలిజెన్స్ అర్థమైంది. ఇంటెలిజెన్స్ అంటేనే ఇన్పుట్స్ ఇవ్వడం. ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ అయిందని నేను ఎందుకు ఎక్కువగా దానిలో వెళ్ళదలుచుకోలేదంటే, ఇది సందర్భం కాదని నేను చెప్తున్నాను. రైట్. యాజ్ అ ఫెలో సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇది కరెక్ట్ టైం కాదని చెప్తున్నాను. సార్, దేశవ్యాప్తంగా కూడా దాడులు అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా వార్తలు వింటున్నాము. కానీ చూస్తే హైదరాబాద్లో దాదాపు 10 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఇప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉంటుందంటారా హైదరాబాద్లో? అంటే హైదరాబాద్లో అంటే సిచ్యువేషన్ ఇప్పుడు డిపెండింగ్ అపాన్ ఇప్పుడు మనము అంటే ఒక యుద్ధ వాతావరణానికి దారి తీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నది. ఇది పాకిస్తాన్ ఎంత మాత్రంగా కూడా వాళ్ళు ముందు ఇనిషియేటివ్ వాళ్ళు తీసుకొని ఆ బ్లేమ్ వాళ్ళపైనే వేయాలనుకోరు. ఈ జరిగిన సంఘటనకే ఇంత పెద్ద ఎత్తున ఇండియా ప్రతిఘటిస్తుంది, ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు సీరియస్ యాక్షన్కి వాళ్ళు పూనుకుంటారని వాళ్ళు అసలు ఊహిస్తే ఇలాంటి దాడి జరుపుండవు. ఎందుకంటే పాకిస్తాన్లో 10 మంది చనిపోవడం, 20 మంది చనిపోవడం, 50 మంది చనిపోవడం అనేది వాళ్ళకి కామన్. అక్కడ 200 మంది 300 మంది చనిపోతే సీరియస్గా తీసుకుంటారు అక్కడ. అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఇంటర్నల్ యాక్టివిటీస్లో కూడా టెర్రరిస్టులతో వీళ్ళు కొన్ని వాటిని వీళ్ళు టెర్రరిస్టులతో బ్యాన్ చేసిన టెర్రరిస్ట్ని కొన్ని ఆర్గనైజేషన్స్ని పాకిస్తాన్ అమెరికా ప్రెషర్తో వాళ్ళతో. అట్లాంటప్పుడు ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ని కూడా టార్గెట్ చేసి, సివిలియన్ టార్గెట్ చేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఒకవైపు నేను చెప్తున్నాను కదా, ఒకవైపు బల్చిస్తాన్ ఉద్యమం అవుతుంది, అది ఏర్పాటువాదులు వాళ్ళ నుంచి ఇబ్బందులు ఉన్నాయి. సో రకరకాలుగా వాళ్ళకి ఎవ్రీ డే అండ్ డే అవుట్ రోజువారీ అంటే రోజు రక్తపాతం అనేది వాళ్ళకి కామన్ అయిపోయింది. మనం పొద్దున్న లేవగానే ప్రకృతిని చెట్లు ఆస్వాదిస్తాము, అక్కడ పాకిస్తాన్లో రోజు 5 మంది 10 మంది 20 మంది చనిపోవడం అనేటువంటిది రెగ్యులర్ న్యూస్ అయిపోయింది. నేను ఒక మీడియాలో ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఒక పాకిస్తానీ జర్నలిస్టు, భారతదేశానికి ఇంకా అలవాటు పడలేదు, ఈ చిన్నగా ఈ 10 మంది 20 మంది చనిపోయేటువంటి ఇన్సిడెంట్ని పెద్ద భూతద్దంలో చూపెడుతున్నారు, వాళ్ళ మీడియా కూడా చాలా పెద్ద హంగామా చేస్తున్నారని చెప్తున్నాడు. అంటే భారత్ ఇంకా అలవాటు పడలేదు ఈ సిచ్యువేషన్కి అనేది, అది మాకు అలవాటు అని చెప్తున్నాడు. అంటే ఈ దశలోపట పాకిస్తాన్ అయితే కయ్యానికి కాల్దుకోదు. వాళ్ళు తెలుసు వార్ సిచ్యువేషన్ వస్తే అత్యధికంగా నష్టపోయేది పాకిస్తానే. పేదరికం ఉన్నది, రైట్, చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది, విపరీతమైన ధరలు, ఇన్ఫ్లేషన్ అంటారు, ధరలు పెరిగిపోయాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి, పెట్రోల్ ధరలు ఘోరంగా పెరిగిపోయాయి, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్ ఎనీ, ప్రతి ఒక్కటి పెరిగింది. ఇప్పుడు మళ్ళీ వారిని కొని తెచ్చుకుంటే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. వాళ్ళు డెఫినెట్గా కూడా వాళ్ళు ఒకవేళ ఆ స్టెప్ ఇండియా నుంచి ఉంటే డెఫినెట్లీ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. నేను ఒక ఆర్మీ ఒక కల్నల్తో మాట్లాడుతాం, తను చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు మేము యాజ్ ఎ ఆర్మీ ఫోర్సెస్గా ఎప్పుడైనా యుద్ధం చేయాలని కోరుకుంటాం, కానీ డిసైడ్ చేయాల్సింది గవర్నమెంట్. నార్థన్ రీజియన్లో తను కల్నల్ ఎస్పీగా ఉండే, సో ఐ డోంట్ వాంట్ నేమ్ హిమ్. తను చెప్పాడు, నేను మాట్లాడుతున్నప్పుడు తను చెప్పింది ఏంటంటే, ఇది గవర్నమెంట్ డిసిషన్. వార్క్ యాజ్ అన్ ఆర్మీగా మేము ఎప్పుడైనా యుద్ధానికి రెడీగా ఉంటాం. మేము గవర్నమెంట్ ఇది అప్రోప్రియేట్ టైమా కాదా అనేది డిసైడ్ చేయాల్సింది గవర్నమెంట్. వీఆర్ రెడీ దేర్, వీఆర్ ఆల్వేస్ రెడీ అని చెప్పారు. అది అయితే ఒకటి గవర్నమెంట్ ఖచ్చితంగా చూస్తున్నారు. ఏం చూస్తుందంటే, ఎంత లేదనుకున్నా కూడా ఇండియాకి 80% డ్యామేజ్ పాకిస్తాన్కి జరిగిన 20-30% డ్యామేజ్ ఇండియాకి జరుగుతుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు కార్గిల్ అప్పుడే మనకు 2 months వరకు ఒక మినీ కైండ్ ఆఫ్ వార్లోని చాలా ఇబ్బందుల పాలయ్యాం, రైట్. కొన్ని 100 మంది సైనికులు చనిపోయారు, రైట్. మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడుతుంది. 3 months 4 months ఏం యాక్టివిటీస్ ఉండదు. నీకు స్టాక్ మార్కెట్ కూడా దెబ్బతింటుంది, షేర్స్ విల్ కమ్ డౌన్, రైట్.
ఆర్థికంగా ఎవ్రీథింగ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది, అంతా వ్యాపారాలు అంతా అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఓకే. సో గవర్నమెంట్ యాంగిల్ ఆలోచిస్తుంది. బట్ మీరు ఒకవేళ నన్ను ఒక ప్రశ్న అడిగితే, మీరు ఒకవేళ అన్నారనుకోండి, అదేంటి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా అన్ని దేశాలంతా సపోర్ట్ చేస్తున్నాయి కదా, ఎప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు కదా, ఎందుకు వెనకని చేస్తున్నామంటే ఎస్, పరిస్థితి ఇండియాకి అనుకూలంగా ఉంది. నా ఇప్పుడు దాంట్లో 2 ఆపరేషన్స్ అంటారు, కోవర్ట్ ఆపరేషన్, ఓవర్ట్ ఆపరేషన్. కోవర్ట్ ఆపరేషన్ అంటే ఏంది, ఇట్లా సర్జికల్ స్ట్రైక్స్ అట్లాంటివి కానీ. ఓకే. తర్వాత ఓవర్ట్ ఆపరేషన్ డైరెక్ట్గా మిలిటరీ యాక్షన్ అది చేసే అవకాశం ఉంది, లేదా సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఉంది, రైట్. తర్వాత ఈ మధ్యలో మీరు గమనిస్తూ ఉంటే పాకిస్తాన్ మీడియాను రెగ్యులర్గా చూస్తున్నాను కాబట్టి గత 1 year నుంచి గమనిస్తూ ఉంటే అన్నోన్ గన్ మెన్ హ్యాస్ గన్ డౌన్ సో అండ్ సో టెర్రరిస్ట్ అంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి ఆయుధాన్ని ధరించి ఫలానా లష్కర్ తోయిబాకి సంబంధించి టెర్రరిస్ట్ని చంపేశాడు, నాయకుని ఫలానా వీళ్ళని చంపేశారు అంటే న్యూస్ బాగా వస్తుంది. ఓకే. కొంతమంది ఏమంటున్నారు మీడియా వాళ్ళంటే అది దాంట్లో ఇండియన్ గవర్నమెంట్ యొక్క హస్తం ఉంది దాంట్లో. ఓకే. ఇండియన్ గవర్నమెంట్ కొంత స్పైస్ని పెట్టింది అక్కడ, వాళ్ళే చంపుతున్నారు చేస్తున్నారు, ఇదంతా ఒక కోవర్ట్ ఆపరేషన్ గా నడుపుతారు అనేది ఉన్నది. అది వీ డోంట్ నో అది నిజమా అబద్ధమా అనేది. కానీ నేను అనుకుంటాను నరేంద్ర మోడీ ఏదైనా చేయగలుగుతాడు, అట్లాంటి ఆపరేషన్ కూడా నడిపిస్తున్నాడేమో, మరి మేము చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్యలో చాలా మంది టెర్రరిస్టులు చనిపోతున్నారు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆయుధం ధరించి గన్ తీసుకొని వచ్చి చంపేశారు, లష్కర్ ఏ తోయిబా డిప్యూటీ కమాండర్ ఇట్లా అని చాలా వార్తలు వస్తున్నాయి. ఓకే. సో ఇదొకటి, అట్లాంటి ఆపరేషన్స్ ఏమైనా చేస్తారా, డైరెక్ట్ గా వార్లోకి వెళ్ళారని నేను అనుకుంటున్నాను. ఓకే. సో డైరెక్ట్ వార్లోకి వెళ్తే మరి పరిస్థితులు వేరే రకంగా ఇబ్బంది. మోదీని కూడా తక్కువ అంచనా వేసే అవకాశం లేదని పాకిస్తాన్ తెలుసు. 100% తెలుసు, 100% తెలుసు. మీడియాలో అదే మాట్లాడుతున్నారు, మీకు ఇందాక కూడా చెప్పాను నేను, మీడియా మొత్తం అదే మాట్లాడుతుంది. ఒక రకంగా పాకిస్తాన్ భయంతో వణికిపోతుంది. మరి ఇదేమి మనం ఏమనుకుంటే ఏమైంది, పాకిస్తాన్ ఏమైంది అంటే అంతకుముందు ఎప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ని దాటి వెళ్ళిపోయిందండి, 10 రెట్లు ముందుంది. డిఫెన్స్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, డెవలప్మెంట్లో కానీ. అమెరికా పరిస్థితి ఇప్పుడు ఇండియాని కాదనుకొని లేని పరిస్థితి. ఇప్పుడు ఇండియాలో సెనేటర్స్ ఉన్నారు, ఇండియాలో రైట్, ఇండియాలో చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఐటీ కంపెనీస్లో ఇండియన్ వాళ్ళు సీఈఓలుగా ఉన్నారు, రైట్. మీరు చూస్తే డిఫెన్స్ లోపల కానీ, ఇంటెలిజెన్స్ లోపల కానీ ఇండియన్ వాళ్ళు ఉన్నారు, వరల్డ్ వైడ్గా ఉన్నారు. అమెరికా విషయం చెప్తా వచ్చేసరికి అమెరికాలో, అమెరికన్ ఎకానమీలో, అమెరికన్ గవర్నెన్స్లో ఇండియన్స్ ఉన్నారు, ప్రధానంగా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇండియన్ మాట కాదని ఇండియన్ ఫేవర్ చేయకుండా పాకిస్తాన్కి ఫేవర్ చేస్తారని వాళ్ళైతే అస్సలు అనుకోవడం లేదు. ఇస్లాం కంట్రీ ముస్లిం బాయ్ అని అనే ఒక ఆ నెరేటివ్ కూడా ఇప్పుడు పెద్దగా ప్రభావితం చూపట్లేదు పాకిస్తాన్ సైడ్ నుంచి. సౌదీ అరేబియా ఇండియాకి ఫేవర్ చేస్తుంది, ఇరాన్ ఇండియాకి ఫేవర్ చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి ఫేవర్, పక్క దేశమైన ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి ఫేవర్ చేస్తుంది. పాకిస్తాన్ ఒక రకంగా ఏకాకి, ఒక చైనా నుంచి కొంత సపోర్ట్ తప్ప వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమెరికా ఇండియా వైపే ఉంటుంది. రష్యా ఎప్పటి నుంచో మనకి మిత్రదేశం, రష్యా మనకి సపోర్ట్గానే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా కూడా పాకిస్తాన్ ఎంత మాత్రం కూడా యుద్ధము కోరుకోదు, ఇంతవరకు వస్తుంది, ఇంతటి ప్రతిఘటన ఉంటుంది, ఇంత విషమ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి అవగాహన వాళ్ళకుంటే ఈ స్టెప్ కూడా ఈ దారుణమైనటువంటి ఉగ్రవాద చర్యకి వాళ్ళు పాల్పడి ఉండేవాళ్ళు కాదనేటువంటి నా విశ్లేషణ. మారుతి గారు మొత్తానికి మా వైల్డ్ వుల్ఫ్ టీవీ ద్వారా మంచి అనాలిసిస్ చెప్పారు. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ పహల్గామ్కి సంబంధించి భారత ప్రభుత్వం చర్య, మోదీ గారి మరో స్టెప్ ఏ విధంగా ఉంటుందనేది మరో ఎపిసోడ్తో మన ప్రేక్షకులకు చెప్తాం సార్. ఇప్పటివరకు అనాలిసిస్ చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.